తెలంగాణ భవన్లో జరుగుతున్న బీఆర్ఎస్ సమావేశంలో కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న కేసీఆర్ ప్రజల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, బీఆర్ఎస్ సమావేశంలో కేసీఆర్ ప్రసంగం సారాంశం ఏంటి? ప్రధానంగా పార్టీ రజతోత్సవ సంబరాలతో పాటు పార్టీ భవిష్యత్తు కార్యాచరణ విషయమై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకించి భారత రాష్ట్ర సమితి ముందుగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రస్థానం, తెలంగాణ ఉద్యమ సమయం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన తీరుతెన్నులను నేతలకు పూర్తి స్థాయిలో కేసీఆర్ వివరించారు. ఎన్టీ రామారావు హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థితిగతులను కూడా కేసీఆర్ వివరించారు. అవన్నీ ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారి ఓటమి పాలనతో మాత్రాన కుంగిపోయే పార్టీ బీఆర్ఎస్ కాదని, అందుకు నాయకులు ఏమాత్రం నైర్యాక్షన్ చెందవద్దని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడే పార్టీ కేసీఆర్ మాత్రమే, బీఆర్ఎస్ మాత్రమే. తెలంగాణ ప్రజల కష్టాలు చూసిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. ప్రజల కోసం పోరాడాలని చెప్పి కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తామన్న ధీమాను కూడా కేసీఆర్ వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతుంది, ఇక ప్రజల్లో ప్రభుత్వ గ్రాఫ్ పెరిగే పరిస్థితి లేదని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్ళీ వెనక్కిపోతోందని, 25 ఏళ్ల స్ఫూర్తితో తెలంగాణను నిలబెట్టుకునేందుకు మళ్ళీ పోరాడాలని నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో పార్టీ రజతోత్సవ వేళ ఏడాది పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం సబ్ కమిటీలు వేయాలని కూడా నిర్ణయించుకొచ్చారు. హరీష్ రావు పర్యవేక్షణ సబ్ కమిటీ నిర్వహణ జరగాలని కూడా చెప్పారు. అటు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఏప్రిల్ 10వ తేదీ నుంచి చేపట్టాలని, ఏప్రిల్ 10వ తేదీన సన్నాహక సమావేశంగా 18వ సభ నిర్వహించి ఆ రోజు నుంచి సభ్యత్వ సమోదం చేపట్టాలని నిర్ణయించారు. ఏప్రిల్ 22వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఆ తర్వాత పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పటిష్టం చేస్తూ కమిటీలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు అక్టోబర్, నవంబర్ లో పార్టీ అధ్యక్ష ఎన్నికలకు వెళ్లాలని కూడా కేసీఆర్ నేతలకు స్పష్టం చేశారు. అటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కూడా ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని న్యాయవాదులు చెప్పారు. ఆ దిశగా ఉప ఎన్నికలు సిద్ధం కావాలని కూడా నేతలకు కేసీఆర్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీని గెలుపు కోసం నేతలంతా కలిసికట్టుగా కృషి చేయాలని కేసీఆర్ స్పష్టం చేశారు. ధన్యవాదాలు రఘువర్ధన్.